భరత్ కూడా సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించి అనాలిసిస్ ఇవ్వడానికి. ఎస్ భరత్, గుడ్ ఈవినింగ్. సో భరత్, దీంతో ఇప్పుడు ఈ తీర్పు తర్వాత కవితకి నిజంగానే పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ వచ్చింది అనుకోవచ్చా? సో ఇప్పుడు కోర్టు దీన్ని చాలా ప్రైమరీ స్టేజ్ లో కొట్టేసింది. చార్జెస్ ఫ్రేమ్ 3 దశలు ఉంటాయి. ఒకటి అరెస్ట్ చేసిన తర్వాత చార్జ్ షీట్, అంటే నిందితుల మీద చార్జ్ షీట్ వేయడం, అంటే వాళ్ళ మీద ఏమేమి అభియోగాలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ స్టేజ్ చార్జెస్ ఫ్రేమ్, అంటే అభియోగాల నమోదు. ఆ తర్వాత చార్జెస్ ఫ్రేమ్ తర్వాత ఫుల్ హియరింగ్ అనేది జరుగుతుంది. చార్జెస్ ఫ్రేమ్ దశలోనే 23 మంది నిందితులకు సంబంధించిన దాన్ని కొట్టేసింది రౌజ్ అవెన్యూ కోర్టు, అంటే జిల్లా కోర్టు అన్నట్టు. జిల్లా కోర్టు తర్వాత హైకోర్టు, హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు. ఇప్పుడు జిల్లా కోర్టులో జరిగిన దాన్ని హైకోర్టు మళ్ళీ రివర్స్ చేయాలని చెప్పలేం. మన రాష్ట్ర హైకోర్టులో శ్రీలక్ష్మి మీద ఓబులాపురం మైనింగ్ కేసు లేదా జగన్ ఆస్తుల కేసులో కొట్టేశారు ఆ మీద అభియోగాలు, కానీ మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని ఆ చార్జెస్ ఫ్రేమ్ ని సవరించింది. బట్ కింది కోర్టులో రిస్పైట్ రావడం అనేది చాలా, కవితకు చాలా క్రూషియల్ టైం, ఇప్పుడు స్ట్రగుల్ ఎదుర్కొంటున్న సమయం. ఈ విషయం వల్ల చాలా అప్రతిష్ట పాలైంది కదా. సో ఆమె నిర్దోషి అయితే ఆమె వచ్చిన అప్రతిష్టను ఎవరు కూడా మళ్ళీ తిరిగి తీసుకురాలేరు. చాలా చాలా దారుణంగా అందరు థంబ్నెయిల్స్ పెట్టారు, టైటిల్స్ పెట్టారు, అంత మీడియా కూడా ఎత్తిపోసారు, చాలా దారుణంగా రాశారు. మనం కూడా ఉండుంటాం, అన్ని ఛానల్స్ కూడా ఆ విధంగా పెట్టి. బట్ ఆమె మళ్ళీ ఆమె పరువును తీసుకురాగలమా మనం? లిక్కర్ రాని అది ఇది అని చెప్పారు, పార్టీలు టైటిల్స్ పెట్టారు. ఒకవేళ నిజంగా నిర్దోషి అని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పిందంటూ తీసుకురాగలమా? సో మనం కూడా ఆలోచించుకోవాలి, ఆడబిడ్డ కదా. సో రెండోది, రాజకీయ పార్టీలకు ఇప్పుడు 2G స్కామ్ కూడా అంతే, మొత్తం అయిపోయిన తర్వాత ప్రభుత్వాలు చేంజ్ అయిపోయినాయి. 1,67,000 కోట్లు, దానిలో ఎవరికి శిక్ష పడ్డది? రాజాకు పడలేదు, కనుమొలి పడ్డది. అరవింద్ కేజ్రీవాల్ అక్కడ గవర్నమెంటే పోయింది. సో ఏమైతే అంటే కొన్ని ఇది ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి కేవలం ఏమంటారు తిట్లే కాదు, అంటే మనం అనుకుంటాం ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి కొన్నిసార్లు, కక్షలు. బట్ ఏదైనా చాలా కవితకి చాలా నష్టం జరిగింది ఆమెకి దీనివల్ల. రాజకీయంగా నష్టం జరిగింది, కుటుంబ పరంగా కూడా సంబంధాలు తెగిపోయినాయి. ఆ సమయంలో సరిగ్గా రెస్పాండ్ కాలేదు నా కుటుంబ సభ్యులను ఆమె భావించారు. 5 నెలలు జైల్లో ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు. సో కవితకు జరిగిన నష్టం ఎవరు కూడా తీర్చలేంది కదా. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నిర్దోషి అంటే ఆ జైలు జీవితం 5.5 నెలలు, ఇంతకాలం పడ్డ అప్రతిష్ట, ఒక్కొక్కళ్ళు చాలా బాధపడుతూ ఇంకేమన్నా కూడా చేసుకోవచ్చు కదా. కదా ఇట్లా నిందలు పడ్డ వాళ్ళు స్ట్రాంగ్ గా కంబ్యాక్. కోడలి శివప్రసాదరావు మీద ఆంధ్రప్రదేశ్ లో జస్ట్ ఏదో దొంగతనం చేశారు, వాళ్ళ మన ఆఫీస్ ఫర్నిచర్ తీసుకెళ్లారు అంటే ఆయన సూసైడ్ చేసుకున్నారు, అంత పెద్ద సీనియర్ పొలిటీషియన్ కదా. సో ఇట్లా ఒకవేళ ఇప్పుడు అన్ని అయిపోయి హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా నిర్దోషి అంటే ఆ జీవితాన్ని లేదా ఆ పరువుల్ని ప్రతిష్టని మనం తిరిగి తీసుకురాలేం. ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఢిల్లీలో సర్కారే కొలాప్స్ అయింది. కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు కదా. ఎస్, కన్నీళ్లు పెట్టుకున్నారు. సో అయితే ఇప్పుడు సిబిఐ దీన్ని ప్రూవ్ చేయగలిగిందా, చేయలేదా, కరెక్ట్ గా ఎవిడెన్స్ సమర్పించలేదా, బట్ జరగాల్సిన నష్టం అయితే వీళ్ళకి జరిగిపోయింది పూర్తిగా. ఇప్పుడు అన్ని చెప్పలేము, రేపు హైకోర్టు వచ్చి చార్జెస్ ఫ్రేమ్ కరెక్ట్ అని కూడా చెప్పొచ్చు. కోర్టుకి తీర్పు మారుతుంది కదా. నిన్న కేరళ స్టోరీ ఆపమని చెప్పారు, మళ్ళీ ఇవాళ హైకోర్టు కేరళ స్టోరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జడ్జెస్ మారుతున్న కొద్ది తీర్పులు కూడా మారుతున్నాయి. ఒకటి మాత్రం నిజం, కవిత జీవితంలో కన్నీళ్లు, కష్టాలు, పరువు ప్రతిష్టలను మాత్రం ఎవరు తిరిగి తీసుకురాలేరు. ఆ విధంగా అయితే నాకు సింపతి ఉంది. కుటుంబం కూడా దూరం అయ్యారు కదా ఇప్పుడు, అయినా చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. నాకు ఏం నచ్చిందంటే కవితలో ఫైటింగ్ స్పిరిట్ నచ్చింది. ఒక ఒంటరి ఆడపిల్ల ఈ విధంగా ఫైట్ చేస్తుంది కదా. సరే ఆమె ఫైట్ చేస్తుంది కరెక్టా తప్ప అన్నది మనం పక్కన పెడితే, ఒంటరి ఆడపిల్ల ఫైట్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ లాంటి బీఆర్ఎస్ పార్టీలో ఆమె చెప్తే కనుక ఏమన్నా చేసుకోవచ్చు. అటువంటి దాన్ని వదిలి తండ్రిని వదిలి బయటకు వచ్చి ఫైట్ చేస్తుందంటే, ఎందుకంటే అక్కడ ఉంటే అన్ని కూడా ఏమంటారు దాన్ని ఏంటంటే అన్ని రెడీ ఉన్నాయి, ప్లేట్లో రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఏం తినడానికి ఏదైనా ప్లేట్ లో రెడీ ఉంది, అంతా రెడీ ఉంది. ఇక్కడ కొత్తగా తన సిస్టమ్ ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టాలంటే ఖర్చు పెట్టాల్సిందే కదా. అంతే. సో నాకు కవితలో ఫైటింగ్ స్పిరిట్ నచ్చింది. సరే అది ఆ మెరిట్ తప్పులు ఒప్పులు అది వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప ఇవన్నీ పక్కన పెడితే ఫైటింగ్ స్పిరిట్ అయితే ఆమెలో ఉంది. ఒక్క మహిళ వచ్చి గట్టిగా పోరాడుతుందని చెప్పి
అందులో కుటుంబానికి వ్యతిరేకంగా అంత పెద్ద గోల్డెన్ స్పూన్ అవును, కదా, గోల్డెన్ స్పూన్ వదిలేసి రావడం అన్నది చాలా ఆశ్చర్యకరం. అన్ని వదిలేసి బయటకు వచ్చి సింగిల్ గా ఫైట్ చేస్తుంది. Yeah. సో ఆ విషయంలో అయితే ఉంది, బట్ ఎవరు కూడా తీసుకురాగలేరు. డార్క్ డేస్ చాలా గట్టిగా అయితే నిలబడింది. అంటే నాకేమనిపిస్తుంది అంటే స్ట్రాంగ్ ఉమెన్, ఉక్కు మహిళ అని అనొచ్చు అని రాదు కానీ చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని మాత్రం అనిపిస్తుంది కవిత ఈ విషయంలో. నాకు ఈ 2 years లో సరే ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ మీద విమర్శలు చేయడం, తండ్రిని తిట్టడం, లేకపోతే కేటీఆర్ తిట్టడం, ఇవి నాకు కూడా నచ్చట్లా. బట్ ఒక ఉక్కు మహిళ అంటే ఆమె విమర్శల వల్ల కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ జరుగుతుంది. ఒక విధంగా బీఆర్ఎస్ కి ఏం బెనిఫిట్ జరగట్లా, అల్టిమేట్ గా బెనిఫిట్ అయ్యేది కాంగ్రెస్ కు లేకపోతే వేరే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. వాళ్ళకేం బెనిఫిట్ కావట్లేదు, ఆమెకు కూడా బెనిఫిట్ కావట్లేదు. బట్ ఒక స్ట్రాంగ్ ఉమెన్ అని మాత్రం ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. మాట్లాడదాం. దాంతోపాటు చర్చలో అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, తర్వాత కత్తి వెంకటస్వామి గారు